ఈ లోకంలో ఎవరెవరు ఉన్నా ఒకే ఒక్కడో నిన్ను నన్ను బాగు చేయగలిగిన వాడు, నీకు నాకున్న ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు సృష్టికర్త అయిన లోక రక్షకుడు. మందుల షాపులో అన్ని మందులే కదా అని చెప్పేసి నీకు జ్వరం వస్తే మందులన్నీ తీసుకుని వేసేసుకున్నావు అనుకో, గుట్టుకుమంటావు. నీ జ్వరాన్ని తగ్గించే మందు ఒకటే. మీరు అమెరికా దేశానికి వెళ్ళి జ్వరం వస్తే పారాసెటమాలే వేసుకుంటారు. ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి మీకు జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెటే వేసుకుంటారు. ఆఫ్రికా వెళ్ళినా సరే మీకు జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెటే వేసుకుంటారు. జ్వరం పోవాలంటే ఒకే ఒక్క ట్యాబ్లెట్ ఏమిటి చెప్పండి? పారాసెటమాల్. పరలోకానికి పోవాలంటే ఒకే ఒక్క రక్షకుడు, ఆయన పేరేమిటి? యేసు. ఏ దేశంలో వారైనా సరే వారు చేసిన పాపములను నుండి క్షమించబడి పరలోకానికి వెళ్ళాలి అని ఆశిస్తున్నట్లయితే పరలోకానికి చేర్చగలిగిన శక్తి, చేర్చగలిగిన నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నా ప్రశ్న, ఆనాడు ఏ రీతిగా జ్ఞానులు యేసును ఆరాధించటానికి వచ్చి యేసును ఆరాధించి ఆ తర్వాత ఒట్టి చేతులతో రాలా. వాళ్ళు ఏం చేశారు? మహారాజును కలుసుకుంటున్నాం, ఒట్టి చేతులతో ఎలా కలుసుకుంటాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ దేశంలో బహు సుప్రసిద్ధిగాంచిన బహుమానాన్ని తీసుకొచ్చారు. ఒకరేమో బంగారాన్ని తీసుకొచ్చారు, అది పరిశుద్ధతకు సూచన, యేసు పరిశుద్ధుడు. ఒకరు సాంబ్రాణి తీసుకొచ్చారు, అది యాజకత్వానికి సూచన. సాంబ్రాణి దేవుని మందిరంలో యాజకుడు నైవేద్యం అర్పించడానికి వాడతాడు. ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు, యేసు ప్రధాన యాజకుడు అని దానికి సూచన. ఒకడు బోలము తీసుకొచ్చాడు. బోలము దేనికి రాస్తారో తెలుసా? మరణించినప్పుడు ఆ భౌతిక కాయానికి రాస్తారు, ఆ శవానికి రాస్తారు. అనగా యేసుక్రీస్తు పాపిష్టి మనిషిని రక్షించడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకుంటాడు, మరణిస్తాడు అని దానికి సదృశంగా ఒకడు బోలం తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం అండి! ఒకడేమో ఈయన పరిశుద్ధుడు, బంగారం తీసుకొచ్చాడు. ఒకడేమో ఈయన ప్రధాన యాజకుడు, బంగారం తీసుకొచ్చాడు. మరొకడేమో పాప పరిహారార్థ బలిగా దేవుని గొర్రెపిల్లగా మరణించువాడు బోలము తీసుకొచ్చాడు.